చాలా హ్యాపీ మూమెంట్ ఇది. అందరూ చాలా పాజిటివ్ రెస్పాన్స్, ఎక్కడ చూసినా పాజిటివ్ రెస్పాన్స్ మూవీ గురించి, బీజిఎం గురించి, సినిమాటోగ్రఫీ గురించి. వెరీ హ్యాపీ. ఈ ఎక్స్పీరియన్స్ కోసమే ఇంత కష్టం, ఎంత ఇష్టపడి చేసే కష్టమే ఆర్ట్ అనేది ఎప్పుడు. అలాంటిది ఆ కష్టాన్ని ఒక రిజల్ట్తో చాలా సాటిస్ఫాక్షన్ ఆఫ్ లైఫ్ని క్రియేట్ చేశారు నిజంగా. మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత రీచ్ చేశారు, ఇంత పాజిటివ్ అని. అండ్ ఆడియన్స్ అందరూ ఇంత పాజిటివ్గా రెస్పాన్స్, ఇంత మంచి రెస్పాన్స్ని ఒక స్ట్రెంత్ ఇచ్చింది. థ్యాంక్ యూ ఆల్. ఇంతకన్నా ఇంకేం చెప్పలేను, ఎందుకంటే ఇంతకన్నా హై మూమెంట్ ఇంకేముంటుంది. మనం చేసిన పని 10 మందికి రీచ్ అయ్యి వాళ్ళ ఎప్రిషియేషనే చాలా మ్యాటర్స్ ఎప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ మా మూవీ ఇంత పాజిటివ్గా అందరూ రిసీవ్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ షిక్. ఎస్, హలో అండి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ మీరు అందరూ కలిసి మా సినిమాని ఒక మంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్ చేసినందుకు. యాక్చువల్లీ లైఫ్లో ఫస్ట్ టైం ఎప్పుడు ఏడ్చామో మనకు గుర్తుండదు, ఫస్ట్ టైం అమ్మ స్పర్శ ఎప్పుడు చూసామో మనకు గుర్తుండదు. కానీ అండ్ ఫస్ట్ టైం ప్రేమలో పడుతున్నప్పుడు కూడా ప్రాబబ్లీ ఆ మూమెంట్ని పెద్దగా రిజిస్టర్ అవ్వదు, అది మెల్లిమెల్లిగా అయిపోతుంటుంది గ్రాడ్యువల్గా. కానీ ఫస్ట్ టైం హిట్ కొట్టినప్పుడు మాత్రం లైఫ్ అంతా గుర్తుండిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూమెంట్ నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. అండ్ యా, దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ సాహు గారు అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ గారు. వాళ్ళిద్దరూ కనుక ఈ సినిమాని ఇలా యాక్సెప్ట్ చేసి నా మీద నమ్మకం పెట్టుకుని ఇంతదాకా తీసుకురాకపోయి ఉంటే నేను వాళ్ళు ఇక్కడ ఉండేవాడిని కాదు. థ్యాంక్స్ అ లాట్. అండ్ యా, ఇట్ ఫీల్స్ సర్రియల్. డెఫినెట్లీ నేను ఒక్కొక్క రెస్పాన్స్ అన్నీ చూస్తూ ఉంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిన్న షో అయిపోయిన తర్వాత మీడియా వాళ్ళు కూడా కొంతమంది కలిసి నాకు విష్ చేస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్స్ అ లాట్ అండి. అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ యా, ఐ విల్ చెరిష్ దిస్ మూమెంట్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ ఆల్. సో రేస్గా కోరుకుంటున్నాము ప్రొడ్యూసర్. ముందుగా మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ అండి. మీ అందరు లాస్ట్ 2-3 డేస్ నుంచి ఈ మూవీని మేము ఎంత ప్రమోట్ చేసామో అట్లానే మీరు కూడా మాతో కలిసి ఈ మూవీని ప్రేక్షకులకు చాలా దగ్గర తీసుకెళ్లారు. అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ దట్. అండ్ డెఫినెట్గా మూవీ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. మేము ఏదైతే అనుకున్నామో ఆ నెంబర్స్ మేము చూస్తాము. అండ్ మా డిస్ట్రిబ్యూటర్ నుంచి కానీ జనరల్ ఆడియన్స్ నుంచి కానీ బాగా మంచి రెస్పాన్స్ వస్తుంది. మేము అనుకున్న దానికన్నా ఇంకా డబుల్ ఇంపాక్ట్తో మాకు ఫోన్ కాల్స్ అందరూ విష్ చేయడం, నాకు ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది మార్నింగ్ ఫోన్ చేసి విష్ చేశారు. సో హ్యాపీ ఫర్ దట్. అండ్ మా బ్యానర్లో చాలా మంచి సినిమా పడింది. అండ్ ఐ థ్యాంక్ కౌశిక్కి, పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, అట్లానే మా హీరో సాయి గారికి, హీరోయిన్ అనుపమ గారికి అండ్ ఆల్ అదర్ ఆర్టిస్ట్ వాళ్ళందరి సహకారంతో ఇంత పెద్ద సక్సెస్ వచ్చాం. అండ్ ఇట్స్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. షైన్ అవుతూనే ఉండాలి, షైన్ స్క్రీన్స్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అండ్ నా లైక్ కాంటెంట్ ఓరియంటెడ్ సినిమాని ఓకే చేసి ఆయన పర్ఫార్మెన్స్తో ఆ కంటెంట్ని నెక్స్ట్ లెవెల్లో ఉంచిన హీరో ఆఫ్ ది ఫిలిం. సో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారిని హలో, ఎప్పుడు వచ్చినా అంతే ఇంపాక్ట్, ఆల్రెడీ అలవాటు అయ్యారు మీరు మాకు కొంచెం దగ్గరగా. యా, శ్రీనివాస్ గారు. హలో అండి, అందరికీ ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది. మా కిష్కిందపూరి నేను రిలీజ్ అయ్యి అంటే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. థర్స్డే రోజు 3 షోలు ప్రీమియర్ లేద్దాం అనుకుని స్టార్ట్ అయిన మా సినిమా 66 షోలు పడ్డాయి. ఎక్కడికి వెళ్ళినా హౌస్ఫుల్స్. ఆర్గానిక్గా మా సినిమా ఆడియన్స్లోకి రీచ్ అయింది. అండ్ ఆడియన్స్ ఇచ్చిన ప్రేమ, ఆదరణ అంతా ఇంత కాదండి. మేము చాలా జెన్యూన్గా, చాలా ఆర్గానిక్గా ప్రేమను సంపాదించాం. ఈ ప్రేమ కొనసాగుతుంది. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు చాలా గొప్పోళ్ళు, వాళ్ళు దేవుళ్ళు. తెలుగు ప్రేక్షకులు అంత గొప్పోళ్ళు ఈ భూప్రపంచంలోనే ఎక్కడా లేరు, ఉండరు, పుట్టరు. ఎందుకంటే వాళ్ళు గొప్ప సినిమాని కాపాడతారు. ఎందుకంటే మాది చాలా చిన్న సినిమా అండి. చాలామంది మీడియా పెద్దలు చెప్పారు కదా, మాది చిన్న సినిమా. సో చిన్న సినిమా, మీడియం రేంజ్ సినిమా. సో దాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా కష్టపడి మా హోల్ టీం చాలా ప్యాషనేట్గా అండి. మా డైరెక్టర్ గారు ఎన్నో హోప్స్ తోటి, ఎన్నో డ్రీమ్స్ తోటి, ఎన్నో కళలతోటి ఒక మంచి ప్రోడక్ట్, ఒక కొత్త జానర్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మన తెలుగు ప్రేక్షకులకి ఇవ్వాలి, మన తెలుగు ఆడియన్స్కి ఇవ్వాలి అని మేము చాలా కృషి చేసాం. దానికి ఫస్ట్ మాకు ఇచ్చిన సపోర్టు సాహు గారు. థ్యాంక్ యూ సార్. ఎంతో డేరింగ్గా మీరు ఈ సినిమాని ఇంత మంచి జానర్ని మమ్మల్ని అందరిని నమ్మి ఈ సినిమా మాకు చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. నిన్న మార్నింగ్ షో వేసేసి ఉంటే ఇంకా బాగుండేది సార్. నిన్న చూసి మన వైపు సినిమా అంటే 10 రోజుల ముందు వరకు కిష్కిందపూరి ఏంటంటే ఎవరికి తెలియదండి, ఈ సినిమా ఉందని కూడా తెలియదు. బట్ ఒక లాస్ట్ మా ట్రైలర్ వచ్చినప్పటి నుంచి దాని ఇంపాక్ట్ చాలా చేంజ్ అయింది. అండ్ అసలు అదే అనిపించింది, నిన్న మార్నింగ్ షోస్ కనుక మా కిష్కిందపూరి వచ్చి ఉంటే వేరేలా ఉండేది. బట్ ఇట్ ఈజ్ ఓకే.
బెటర్ దెన్ లేట్ నెవర్ అంటారు చూడండి, అలాగా డెఫినెట్లీ ఈ సినిమా చాలా మంచి రేంజ్కి వెళ్తుంది. ఎందుకంటే ఈ సినిమా చాలా చాలా మంచి మూవీ అండి. మీరందరూ రేపు థియేటర్లో చూసి ఒక ప్రాపర్ థియేట్రికల్ సినిమా. చేతన్ భరద్వాజ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆయన ఈ సినిమా తర్వాత చాలా గొప్ప స్థాయికి వెళ్ళబోతున్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క ఆడియన్ కానీ, ప్రతి ఒక్క థియేటర్లో చూసిన ప్రతి ఒక్క ఆడియన్ కానీ, ప్రేక్షకులు కానీ, ప్రేక్షక దేవుళ్ళు చాలా చాలా గొప్ప రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ ఇది అంటే ఈ సినిమా ఏంటంటే ఒక లిమిటెడ్, డెఫినెట్గా ఏంటంటే లిమిటెడ్ అని మనం అనుకుంటున్నాం కానీ అందరికీ నచ్చే జానరు. డెఫినెట్గా ఈ సినిమా ఇవాళ ఫస్ట్ షో నుంచి ఇంకా ఈ సినిమా వెళ్తూనే ఉంటుందండి. రేపు కళ్యాణ్ గారు రోజు వచ్చేంతవరకు మా సినిమా మీరు ఎంత అద్భుతమైన షేర్ను చూడబోతారో డెఫినెట్గా నేను ఇప్పుడే చెప్తున్నాను. ఎందుకంటే నా సినిమా మీద నాకు అంత నమ్మకం. నా సినిమా నేను విశ్వనాథ్లో 1400 మంది క్రౌడ్తో నేను సినిమా చూస్తే సెకండ్ హాఫ్ కానీ ప్రతి ఒక్క చోట చాలా చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. సో మీ అందరూ మా సినిమాని చూసి చెప్పండి. చూసి ఈ సినిమా ఎలా ఉందో మీరు జెన్యున్గా చెప్పండి. అంటే క్రిటిక్స్ని ఒప్పించేంత గొప్ప సినిమా కాకపోవచ్చు, కానీ ప్రేక్షక దేవుళ్ళని ఒప్పించేంత గొప్ప సినిమా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. నిజంగా మీ అందరూ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. మీరు లేకపోతే మాకు ఏ సినిమా లేదు. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ అనిపిస్తుంది కొంచెం మీరందరూ క్రెడిబుల్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. లవ్ యూ ఆల్ భయ్యా. మీరందరూ ఇంకా మరింత ఇలానే ఉండాలండి. మంచి సినిమాను సపోర్ట్ చేయాలి. మంచి సినిమాని ఎప్పుడు ఉంటే మనం లాంగ్ టర్మ్ హ్యాపీగా ఇక్కడ ఉంటాం. ఒక సంవత్సరం 3 సినిమాలు హీరో వచ్చేవాడు గొప్పోడా, 3 ఏళ్ళకి ఒక సినిమా వచ్చేవాడు గొప్పోడా కాదు కదా. 3 ఏళ్ళకి మనకి ఎన్నో సినిమాలు వస్తే మంచిది. మంచి సినిమాలు వస్తే హ్యాపీగా అందరం హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. సో సెలబ్రేషన్స్ బంతాయి, మనం కేక్ కటింగ్తో సెలబ్రేట్ చేసుకుందాం. అఫ్కోర్స్ థియేటర్లో ఆడియన్స్ కిష్కింధపురి సినిమాని చూసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు, విజయం వైపుకి నడిపిస్తూ ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు ఎవరైతే సినిమాని చూసి బాగుంది అని ఆ పాజిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేసిన వాళ్ళందరికీ కూడా మరొకసారి సో కిష్కింధపురి ఇది సూపర్ హిట్ మూవీ మరి, అందుకని ఇప్పుడు మనం చేసేసుకుంటున్నాం ఆ సెలబ్రేషన్స్. అండ్ ఎస్, కంగ్రాచులేషన్స్ టీమ్కి. అఫ్కోర్స్ సక్సెస్ వైపుకి పరిగెడుతుంది సినిమా. సో ఇలానే ఇంకా బిగ్గెస్ట్ సక్సెస్గా నిలవాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. డెఫినెట్గా ప్రజలు దానికి ఆదరాభిమానాలు అందిస్తున్నారు. సో ప్రజలు సపోర్ట్ ఉన్నంతసేపు సినిమా అద్భుతంగా ముందుకెళ్తూ ఉంటుంది. ఎస్, వేదిక మీద ఉన్నవారే కాదు ఈ చిత్రానికి ఎంతో మంది వర్క్ చేశారు అనుకున్నాము. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ టీమ్ అందరికి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టీమ్ అందరికి. మళ్ళీ కలుసుకుందాం బిగ్ సక్సెస్ మీట్లో. అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ సపోర్ట్.